శిరీష ఓ 19 ఏళ్ల అమ్మాయి. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఆమె తండ్రి భాస్కరం కూతురికి తల్లి ప్రేమ అవసరమని వసంతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓ సంవత్సరం వరకు వసంత పాపని బాగానే చూసుకుంది. ఆ తర్వాత ఆమెకో బాబు పుట్టాడు. పేరు అజయ్. అజయ్ పుట్టాక వసంతలో సవతి తల్లి నిద్రలేచింది. శిరీషను చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది. భాస్కరం కావాలనుకున్నా ఏమీ చేయలేకపోయాడు. కానీ భార్యతో ఎలాగోలా గొడవలు పడి మరీ కూతుర్ని డిగ్రీ వరకు చదివించాడు. అప్పుడు శిరీష డిగ్రీ ఆఖరి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. సిరి, ఒక్క నిమిషం ఆగు. ఏంటి కమల్, ఎగ్జామ్ ఎలా రాసావు? పర్వాలేదు, బాగానే రాశాను. పర్వాలేదేంటి, నువ్వు చాలా బాగా రాస్తావు. ఎందుకంటే కాలేజ్ టాపర్ అవ్వాలని కల కదా నీకు. నీకున్న కల ముందు ఎవ్వరి కలలు కనిపించవు, ఎవ్వరి కళ్ళలో ఆశలు కనిపించవు. ఎందుకు కమల్ అలా మాట్లాడుతున్నావు? మరెలా మాట్లాడాలి సిరి? నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? 2 ఏళ్ల నుంచి నీ వెంట పిచ్చివాడిలా తిరుగుతున్నాను. అడిగిన ప్రతిసారి డిగ్రీ పూర్తి కావాలి, కాలేజ్ టాప్ చేయాలి, అది మాత్రమే ముఖ్యం అంటూ వచ్చావు. ఈ రోజుతో అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా ఎదురు చూడడం నా వల్ల కావట్లేదు సిరి. నాకు నీ సమాధానం కావాలి. కమల్, నేను మాట దాటేస్తున్నానంటే నాకు ఇష్టం లేదని నువ్వు అనుకోవచ్చు కదా. నేను అలా అనుకోలేకపోతున్నాను సిరి. నీ మనసులో నా కోసం స్థానం ఉందేమో అనే ఆశ చావట్లేదు నాకు. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. మా పిన్ని నేను డిగ్రీ చదివించడమే పెద్ద విషయం. మా నాన్న ఎంతో బలవంతం చేస్తే సాధ్యమైంది ఇది. ఇక ప్రేమ పెళ్ళంటే చంపేస్తుంది. అసలు నువ్వు ప్రయత్నించకుండానే ఓ అభిప్రాయానికి వచ్చేస్తే ఎలాగా? కమల్ ప్రశ్నకి ఆమె దగ్గర సమాధానం లేదు. అతను ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని, నువ్వు లేని లైఫ్ని ఊహించుకోవడం నాకు చాలా కష్టంగా ఉంటుంది సిరి. నా కష్టాన్ని దూరం చేయడం కోసం ఒక ప్రయత్నం చేయి. మీ వాళ్ళని వదిలి నాతో వచ్చేయమని నేను అనడం లేదు కదా. ప్రయత్నించు ప్లీజ్. అతని కళ్ళలో నీళ్లు చూసి సిరి మనసు కరిగిపోయింది. కానీ ఆమె పూర్తిగా బయటపడలేదు. సరే, ప్రయత్నం అయితే చేస్తాను. ఫలితం నువ్వు కోరుకుంటున్నట్టుగా వస్తుందని ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ మనసులో మాత్రం సిరి చాలా సంతోషపడుతుంది. జీవితంలో మొదటిసారి నన్ను ఇంతగా ప్రేమించే ఓ మనిషి తారసపడ్డాడు. నాన్నకి నా మీద ఎంత ప్రేమ ఉన్నా పిన్ని పట్ల ఉన్న భయం ఆ ప్రేమను బయటపడనివ్వదు. ఎవరైనా నా మీద అభిమానం కురిపిస్తుంటే, నన్ను సంతోషపెట్టే ప్రయత్నాలు చేస్తుంటే చూసి మురిసిపోవాలనేది ఎప్పటినుంచో నా ఆశ. ఎలాగైనా నాన్న నొప్పించాలి, తన ద్వారా పిన్ని నొప్పించాలి. కమల్ నా జీవితంలోకి వస్తే ఈ రోజు వరకు నా జీవితంలో లేవనుకున్న సంతోషాలన్నీ వస్తాయి అని ఎంతో ఆశగా ఇంటికి వెళ్ళింది ఆమె. వచ్చావా మహారాణి? పరీక్షల పేరుతో ఇంట్లో చిన్న పని కూడా ముట్టడం లేదు. అందరికీ చాకిరీ చేయలేక చస్తున్నాను అంటూ రాగాలు తీయడం మొదలుపెట్టింది వసంత. ఇప్పుడు వచ్చేసాను కదా పిన్ని, ఇక 3 నెలలు సెలవు కూడా. నువ్వే పని చేయక్కర్లేదులే. అదేమిటి, నీ డిగ్రీ పూర్తయినట్టే కదా, ఇంకా సెలవులంటావు? మళ్ళీ చదవాలనుకుంటున్నావా ఏంటి? అలాంటి పప్పులేం ఉడకవు. చేతనైతే ఓ ఉద్యోగం చూసుకొని ఇంటికి డబ్బు సాయం చేయి. మీ నాన్న గుండె ఆపరేషన్ కోసం డబ్బులు దాస్తున్నాం కదా, అందుకు ఉపయోగపడతాయి. సరే పిన్ని, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ ఇంట్లో పనుల బిజీలో పడిపోయింది శిరీష. అప్పుడే పక్కింటి ఆవిడ వచ్చి, వసంత, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, రా నాతో అంటూ లాక్కెళ్ళింది గదిలోకి. అంత రహస్యం ఏమిటి నిర్మల, ఇలా గదిలోకి లాక్కొచ్చావు? మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక పెద్ద ధనవంతుల కుటుంబం ఉంది. వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారు. నా ఫోన్లో మీ శిరీష ఫోటో ఉంది కదా, నేను చూపించాను. నువ్వు తనని ఎలా పెంచావో వివరంగా చెప్పాను. వాళ్ళు శిరీషను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఏమిటి, దానికంత ధనవంతుల ఇంట్లో కోడలుగా పంపడమే? సమస్యే లేదు. అది చివరి వరకు ఈ ఇంట్లోనే నా చేతి కింద పని మనిషిలా పడి ఉండాలి. అయ్యో, నువ్వు నీ సవతి కూతురు గురించి ఎలా ఆలోచిస్తావో నాకు తెలియందా? ఇందులో ఒక బలమైన కిటుకుంది, రా చెప్తాను అంటూ ఆమె చెవిలో విషయం చెప్పింది. అది విన్న వసంత పొంగిపోయింది. నిర్మల, ఎంత మంచి వార్త చెప్పావే, ఉండు నీ నోట్లో చక్కెర పోస్తాను అంది వసంత. కాసేపటి తర్వాత నిర్మల వెళ్ళిపోయింది. వసంత భాస్కరం దగ్గరికి వెళ్ళి, మీ కూతురికో గొప్ప సంబంధం వచ్చిందండి, చాలా ధనవంతులు. మన అమ్మాయిని ఎక్కడో దూరం నుంచి చూశారంట, వాళ్ళకి బాగా నచ్చిందంట. వసంత, నువ్వేనా ఇలా మాట్లాడేది? దానికంత గొప్ప సంబంధం వస్తే నీ మొహం మాడిపోతుంది కదా. నేను మరీ అంత చెడ్డదాన్ని కాదులేండి. వాళ్ళకి మన ఇంట్లో సమస్యల గురించి కూడా తెలుసు. మీ ఆపరేషన్కి కావలసిన డబ్బులు కూడా ఇస్తామన్నారు.
అదేంటి, వాళ్ళు ఇస్తానంటే మాత్రం మనకు అభిమానం ఉండక్కర్లేదా? అంత ఆత్మాభిమానం పెట్టుకొని మీరేం సాధించారట? కలిసి వచ్చిన అవకాశం కాలదనుకుంటామా ఏంటి? అని ఎంతో నేర్పుగా భర్తను ఒప్పించింది ఆమె. వాళ్ళ సంభాషణ శిరీష పూర్తిగా వింటుంది. కమల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడి ఒక్కరోజైనా గడవలేదు. దేవుడు నా ఆశలు చంపేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. కానీ నాన్న ఆపరేషన్కి డబ్బులు ఇస్తామంటున్నారు కదా, ఈ ఒక్క విషయం కోసమైనా ఈ పెళ్ళికి నేను ఒప్పుకోవాలి. అమ్మ లేకపోయినా నాన్న నన్ను ఎంతో కష్టపడి పెంచారు. రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కూతురిగా నాకుంటుంది. నా పెళ్లి జరిగిపోతే కమల్కి కూడా నా మీద ఆశ చచ్చిపోతుంది. తన బాగు తను చూసుకుంటాడు అని మనసుకి సర్దు చెప్పుకుందామే. కొద్ది రోజుల తర్వాత విశాల్ ఇంటి నుండి అతని తల్లి భాగ్యలక్ష్మి, చెల్లెలు నక్షత్ర, శిరీష వాళ్ళ ఇంటికి వచ్చారు. ముందు వాళ్ళకి మర్యాదలు చేసి తర్వాత తీరిగ్గా ఉన్నప్పుడు, అదేమిటి మీరు మాత్రమే వచ్చారు, అబ్బాయిని తీసుకురాలేదు అన్నాడు భాస్కరం. అదేమిటండి, వాళ్ళు ముందే చెప్పారు అబ్బాయి రావట్లేదని. మీతో చెప్పానుగా, మతిమరుపు మీకు. అయినా విశాల్ బాబుకి తన తల్లి ఎంత చెప్తే అంతట. ఓ అలాగా, అబ్బాయి ఫోటో ఏదైనా ఉంటే అమ్మాయికి చూపిస్తాను. తప్పకుండా అన్నయ్య గారు. నక్షత్ర, మీ అన్నయ్య ఫోటో అంకుల్కి చూపించమ్మా. అలా భాస్కరం అతని ఫోటో తీసుకుని కూతురి చేతిలో పెట్టాడు. అబ్బాయి నచ్చినట్టే కదమ్మా? నేను మీ మాట ఎప్పుడు కాదన్నాను నాన్న, మీ ఇష్టం అంది శిరీష. ఆ తర్వాత పంతుల్ని పిలిచి ముహూర్తాలు పెట్టుకున్నారు. ముహూర్తం దగ్గర పడేసరికి వసంత తన ఆట ఆడింది. హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదించి సరిగ్గా పెళ్లి జరిగే రోజే భాస్కరంకి ఆపరేషన్ జరిగేట్టుగా పథకం వేసింది. ఏంటి, నా కూతురు పెళ్లి జరుగుతున్న రోజు నేను అక్కడ ఉండకుండా, కన్యాదానం చేయకుండా ఆపరేషన్ థియేటర్లో ఉండాలా? ఇది మరీ బాగుందండి. డాక్టర్లు ఊరికే చెప్తారేంటి? మీకు ఆపరేషన్ చేయాల్సిన డాక్టరు ఆ రోజు తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వడం కష్టమన్నారు. అదేమిటి ఇలా జరిగింది? మరి కన్యాదానం? మా తమ్ముడు మరదలు ఉన్నారు కదా, వరుసకి మన సిరికి మేనమామే అవుతాడు వాడు. వాళ్ళు చేస్తారులేండి. సర్లే, మీ ఇష్టం అంటూ దిగాలుగా కూర్చున్నాడు అతను. బాధపడకండి నాన్న, మీకు ఆపరేషన్ జరిగితే ఆ తర్వాత మీరు ఆరోగ్యంగా ఉంటారు. నా పెళ్లి కంటే ఇదే పెద్ద శుభవార్త మన కుటుంబానికి. అది కూడా నిజమే. అయినా అప్పగింతల సమయానికి మీ నాన్నగారి ఇంట్లో ఉంటే ఆయన పెట్టే కన్నీళ్ళకి మరోసారి గుండెపోటు వచ్చినా వస్తుంది. అలాంటి మాటలు మాట్లాడొద్దు పిన్ని, ప్లీజ్ అని వసంతకి చెప్పి శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రోజులు ఎంతో వేగంగా గడుస్తున్నట్టు అనిపించాయి భాస్కరంకి. పెళ్లి ఏర్పాట్లన్నీ తనకున్నంతలో చేశాడు. వాళ్ళ చుట్టాల్లో ఒకరిద్దరూ భాస్కరంను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆపరేషన్కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు ముహూర్త సమయం దగ్గర పడింది. శిరీష పందిట్లోకి అడుగుపెట్టింది. అసలు నువ్వేం చేస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదే అమ్మా. అక్క చేత ఉద్యోగం చేయించి దాని సంపాదన కూడా మన ఇంటికి వాడతాను, నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అన్నావు. ఇప్పుడు చూస్తే ఇంత సంబరంగా దానికి పెళ్లి చేస్తున్నావు. అది వెళ్ళిపోతే ఇంటి పనంతా నీ మీద పడుతుంది. ఇప్పుడు నాన్నగారికి ఆపరేషన్ అవుతుంది కాబట్టి ఇంటిని నడిపే బాధ్యత నా మీద పడితే నేనెక్కడికి పోనే? నీ మొహం రా, అంతేనా నువ్వు మీ అమ్మని అర్థం చేసుకుంది? ఒక్క 2 నిమిషాలు ఆగి చూడు, నేనేం చేస్తున్నానో నీకు తెలుస్తుంది. అంత ఓపిక లేదు నాకు, విషయం చెప్పు. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో పెళ్లి కొడుకు వచ్చి సిరి పక్కన కూర్చున్నాడు. వసంత తన కొడుక్కి పెళ్లి కొడుకుని చూపిస్తూ, వాణ్ణి సరిగ్గా చూడ్రా, వాడికి మతిస్థిమితం లేదు, కోట్ల ఆస్తికి వారసుడు, కన్న తండ్రి చనిపోయాడు, ఉన్నది కూడా సవతి తల్లే. ఊర్లో వాళ్ళకి నమ్మకం కుదరడానికి కొడుక్కి పెళ్లి చేస్తోందంతే. అందుకోసం మనకి చాలా డబ్బులు ఇచ్చింది. ఇందులో మరో లాభం కూడా ఉంది. ఏంటమ్మా, అత్తగారింట్లో ఆడపిల్లకి ఎన్ని కష్టాలున్నా తట్టుకోవచ్చు, కానీ కట్టుకున్న వాడి ప్రేమ గౌరవం దక్కకపోతే, వాడు పెళ్ళాన్ని పట్టించుకోకపోతే ఏ ఆడపిల్ల కాపురం చేయదు. మతి లేని వాడితో మీ అక్క మాత్రం ఎలా కాపురం చేస్తుంది? ఓ 4 రోజులు చూసి తిరిగి మన ఇంట్లోకి వచ్చి పడుతుంది. ఇక అప్పటి నుంచి జీవితాంతం జీతం లేని పని మనిషిలా మనతోనే ఉంటుంది. నేను అలా ఉంచుతాను కదా. మరి నాన్న? మీ నాన్నకి ఏది ఎలా చెప్తే వింటాడో ఈ వసంతకి బాగా తెలుసు. నువ్వు నిజంగానే తెలివైన దానివే అమ్మా. అది అంత గొప్పింటి కోడలుగా వెళితే డాబు చూపిస్తుంది, నన్ను లెక్క చేయదనుకున్నాను నేను. దానికంత అవకాశం ఈ వసంత ఇవ్వదురా. ఆ పెళ్లి కొడుకుని మీ నాన్న చూస్తే
ఈ పెళ్లి ఖచ్చితంగా ఆపుతాడు. అందుకే ఆయన్ని సైడ్ చేయడానికి ఆపరేషన్ ఈరోజు డేట్ ఇవ్వమని డాక్టర్ని నేనే అడిగాను. ఆహా, నువ్వు సూపర్ మమ్మీ. సర్లే, ఇక నోరు మూసుకొని పెళ్లి చూడు. పీటల మీద శిరీష తలెత్తలేదు. పెళ్లి కొడుకు వంక చూసింది కూడా లేదు. రెప్పచాటు కన్నీటిని, పంటి బిగువన దుఃఖాన్ని అదుముకొని ఇష్టం లేని పెళ్లికి తల వంచింది. అందువల్ల అక్కడ ఆమెకు ఏమీ తెలియలేదు. అప్పగింతలు పూర్తయి అత్తగారింటికి వచ్చిన తర్వాత, కొత్త కొడలా, నువ్వు అబ్బాయిని తీసుకుని పైనున్న రూమ్కి వెళ్ళు అంది అత్తగారు. శిరీష తలెత్తి అత్తగారిని చూసింది ప్రశ్నార్థకంగా. అదేంటి, ఇంటికి నేను కొత్త, ఆయన్ని నా చేయి పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్ళమని చెప్పాలి కానీ నాకు చెప్తుందేంటి అనుకుంది మనసులో. నక్షత్రం ముందుకొచ్చి, పర్వాలేదులే అమ్మా, ఈ రోజుకి నేను తీసుకెళ్తాను అంటూ అన్నామదిరలిద్దరి చేతులు పట్టుకొని మెట్లెక్కి విశాల్ గదిలోకి వాళ్ళని తీసుకెళ్ళింది. విశాల్ గదిలోకి వెళ్ళిపోయాడు. ఏంటి వదినా, మీకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేయకముందే గదిలోకి పంపిస్తున్నామని అనుకుంటున్నావా? అదే అయ్యుంటుందిలే. దానికి కాస్త సమయం పడుతుంది కానీ లోపలికెళ్ళి మా అన్నయ్యని పలకరించు అని చెప్పి నక్షత్ర వెళ్ళిపోయింది. శిరీష గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఇప్పుడు నా మెడలో మంగళసూత్రం ఉంది, నేను ఒకరి భార్యని, ఈ ఇంటికి కోడల్ని, అలా ఉండడానికి మాత్రమే ప్రయత్నించాలి. నేను చేసే ప్రతి చిన్న పొరపాటు నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తుంది అనుకుని భర్తని ముందుగా తానే పలకరించాలని నిర్ణయించుకుని అతని దగ్గరికి వెళ్ళింది. ఏవండి, మీకు ఏదైనా కావాలా? కాఫీ, టీ? ఎవరిని పిలుస్తున్నావు అమ్మాయి నువ్వు? అదేంటండి, మీతోనే కదా మాట్లాడుతున్నాను. నా పేరు ఏవండి కాదు, విశాల్. అంటే మీరు నా భర్త కదా, పేరు పెట్టి పిలవకూడదు కదా. భర్త అంటే ఏంటి? ఆ ప్రశ్నతో శిరీష ఒక్కసారిగా అవాక్కయింది. అతన్ని రెప్పవాల్చకుండా చూసింది కాసేపు. చాలా అమాయకంగా ఉన్నాడతను, పసిపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. అతని వయసుకి తగ్గ జ్ఞానం లేదు అనిపించి మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేసింది. మీకేమైందండి అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేనేమన్నాను? మనకి పెళ్లి జరిగింది కదా. అవును, పిన్ని చెప్పింది నీ పక్కన కూర్చోమని, నీ మెడలో ఈ దారం కట్టమని చెప్పింది. దారమా? ఇది కడితే నువ్వు మా ఇంటికి వచ్చేస్తావని, నాకు ఫ్రెండ్ అవుతావని చెప్పింది. మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చా? అతని పరిస్థితి పూర్తిగా అర్థమై శిరీషకి దుఃఖం పొంగుకొచ్చింది. ఇంత గొప్పింటికి ఆమె కోడలు కావడానికి తన సవతి తల్లి ఎందుకు ఒప్పుకుందో ఆమెకు ఆ నిమిషం అర్థమైంది. కట్నం అడగాల్సిన వాళ్ళు ఎదురు డబ్బులు ఎందుకు ఇచ్చారో కూడా అర్థమైంది. విశాల్ ఎన్ని ప్రశ్నలు వేసినా ఆమె నోటి వెంట మాటే రాలేదు. కళ్ళ వెంట కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. అది గమనించిన అతను, నీకు నా మీద కోపం వచ్చిందా? ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదా? సర్లే, చేయొద్దులే, కానీ ఏడవకు అంటూ ఆమె కన్నీళ్లు తుడిచాడు. శిరీష అతని వైపు జాలిగా చూసింది. నేను మా అమ్మ నాన్న గుర్తుకొచ్చి ఏడ్చానండి. మీ మీద నాకేం కోపం లేదు, మీరు భయపడకండి. చాలా టైం అవుతోంది, నిద్రపోండి. నాకొక్కడికే భయం వేస్తుంది సిరి. రంగన్న రోజు నాతో ఇక్కడే నిద్రపోయేవాడు. ఇవాళ తను రాలేదు. ఎవరైనా నా పక్కన కూర్చొనుంటే వాళ్ళ చెయ్యి పట్టుకొని నిద్రపోవడమే నాకు అలవాటు. లేకపోతే నాకు పీడకలొస్తాయి, భయం వేస్తుంది. సరే, నేను ఇక్కడే కూర్చుంటాను, నిద్రపోండి అంది ఆమె. అతను ఆమె చెయ్యి పట్టుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. కోరుకున్న వాడిని ఇవ్వకపోయినా ఒక జీవితాన్ని అయితే ఇచ్చావనుకున్నాను స్వామి, కానీ అందరూ కలిసి నన్ను మోసం చేశారు చూసావా. ఈ విషయం పిన్నికి ముందుగానే తెలుసుంటుంది. నాన్న ఆపరేషన్ కూడా ఈరోజే కాబట్టి నాన్నకి ఈయన పరిస్థితి తెలియదు. ఈ ఇంటికి నేను కోడలిగా కాదు, ఆయాగా వచ్చానని ఇప్పుడే అర్థమైంది. జీవితం మొత్తం శూన్యంగా కనిపిస్తోంది అని తనలో తాను కుమిలిపోతూ కన్నీళ్లు పెడుతూ మంచానికి వాలింది. ఉదయం వాళ్ళు నిద్ర లేచేసరికి బాగా పొద్దుపోయింది. కానీ ఎవ్వరూ వచ్చి నిద్రలేపలేదు. శిరీషకి మెలకు వచ్చిన తర్వాత, విశాల్ గారు, టైం 8 అవుతోంది, ఇప్పటికే ఆలస్యమైంది. నేను ఒకసారి కిందికెళ్ళి అత్తయ్య గారిని పలకరించి వస్తాను. మీరు లేచి ఫ్రెష్ అవుతారా? నేను కాసేపు పడుకుంటాను సిరి. సరే, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి స్నానాదులు ముగించుకొని ఆమె గది బయటకు వచ్చింది. హాల్లో కానీ కిచెన్లో కానీ అత్తగారు ఆడపడుచు కనిపించలేదు. వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ బట్ట మనిషి కమల ఉంది. మీరు? నేను ఇంట్లో వంట మనిషినమ్మా, నన్ను కమల అని పిలవండి. అలాగే. ఎవరూ కనిపించట్లేదేంటి? ఇంకా ఎవరూ నిద్రలేవలేదు. అదేంటి? మీకు పోను పోను అర్థమవుతాయి.
అయినా విశాల్ బాబు ఇంతసేపు ఎప్పుడూ నిద్రపోరే. తెల్లవారక ముందే లేచొచ్చేస్తారు. టిఫిన్ పెట్టమని అల్లరి చేస్తారు. మరి అత్తయ్య గారు ఈ టైం దాకా నిద్రపోతే ఆయనకెవరు టిఫిన్ పెడతారు? నిన్నటి వరకు రంగన్న ఉండేవాడు. అన్ని పనులు తనే చూసుకునేవాడు. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి రంగన్నని పనిలోంచి తీసేశారు భాగ్యమ్మ గారు. అదేంటి? మరి ఇవాల్టి నుంచి విశాల్ బాబు గారి పనులన్నీ మీరే చేయాలి కదా? పనులంటే? బాబుకి స్నానం పోయాలి, టిఫిన్ తినిపించాలి, ఆడించాలి. స్నానమా? ఆ, అసలు విశాల్కి ఏమైంది? విశాల్ బాబుకి 15 ఏళ్ల వయసున్నప్పుడు ఓసారి గోడెక్కి పడిపోయారు. తలకి బలంగా దెబ్బ తగిలింది. అప్పటినుంచి ఇలా అయిపోయారు. ఆయన వయసు పెరుగుతున్న సంగతి ఆయనకి తెలియదు. ఒక పసిపిల్లాడిగా మిగిలిపోయారు. మరి మామయ్య గారు? విశాల్ బాబు చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో భాగ్యమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు. అంటే అత్తయ్య విశాల్ వాళ్ళ అమ్మగారు కాదా? మారు తల్లమ్మ. విశాల్ బాబుకి అలా జరిగినప్పటి నుంచి అయ్యగారు చాలా దిగులుగా ఉండేవారు. ఓ రోజు హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయారు. బాబు భవిష్యత్తు మీద దిగులుతోనే ఆయనకు అలా అయిందని మేము అనుకున్నాం. ఇన్నేళ్లుగా ఆయనకెందుకు నయం కాలేదు? మందులు వాడటం లేదా? లేదమ్మా, వాడినా ప్రయోజనం లేదని భాగ్యమ్మ గారు చెప్తూ ఉంటారు. ఇంత ఆస్తికి వారసుడయ్యుండి రాజాలా బతకాల్సిన వాడు ఇలా బ్రతుకుతున్నాడు. చూస్తే మాకే బాధేస్తూ ఉంటుంది. మీరు కాఫీ తాగుతారా అమ్మా? నేను అమ్మగారి దగ్గరికి వెళ్తున్నాను. ఆ ట్రే ఇలా ఇవ్వు, అత్తయ్య వాళ్ళకి నేను వచ్చొస్తాను అని శిరీష అత్తగారికి ఆడపడుచుకి కాఫీ తీసుకెళ్తుంది. గది బయట నిలబడి తలుపు తట్టేలోపే వాళ్ళ మాటలు వినిపిస్తాయి. అమ్మా, నీ కొత్త కోడలు బయటకు వచ్చిందంటావా? వాళ్లతో మనకేం పని? ఆ పిచ్చోడిని పట్టుకొని అది ఏడుస్తూ ఉంటుంది. మన పనిలో మనం ఉందాం. ఒకవేళ వదిన అన్నయ్యకి నయం చేయించడానికి హాస్పిటల్కి వెళ్దామంటే ఏం చేస్తావు? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చులే. విశాల్ పరిస్థితి చూసి ఇప్పటికే అది షాక్లో ఉంటుంది. వాడికి అసలు ఎప్పటికీ నయం కాదని డాక్టర్లు చెప్పారని చెప్పేద్దాం. చూసి చూసి విసుగొచ్చి అదే ఏదో ఒక రోజు పారిపోతుంది. ఏదో జనాల మెప్పు కోసం వాడికి పెళ్లి చేశాం కానీ మతిలేని వాడితో ఏ పిల్ల కాపురం చేస్తుంది? డబ్బులు ఇచ్చావు కదా, మరి అందుకుండిపోతే మనం టార్చర్ చేయడం మొదలు పెడదాం. అప్పుడు పారిపోక మానదుగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువ మాట్లాడితే 4 డబ్బులు విసిరేద్దాం. విశాల్ తరపున అతని భార్యగా దాని సంతకాలు తీసుకొని ఆస్తి మన పేరున మార్చుకొని దాన్ని పంపించేస్తే పీడ వదిలిపోతుంది. మరి అన్నయ్యనేం చేస్తావు? ఏదైనా ఆశ్రమంలో పడేద్దామే, ఎందుకు మనకి గోల? వాళ్ళ మాటలన్నీ విన్న శిరీష మరింత షాక్కి గురైంది. ఆమెకు జరిగిన అన్యాయం కంటే విశాల్కి అంతకు మించిన అన్యాయం జరుగుతోందని అర్థం చేసుకుంది. తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. కమల, కాఫీ చల్లారిపోయింది, అత్తయ్య వాళ్ళకి వేరే కాఫీ పెట్టివ్వు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలో సామాన్లు అక్కడే విసిరేస్తూ అల్లరి చేస్తున్న భర్తను చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయింది. నిన్నటి వరకు నాకు నచ్చిన జీవితం దొరకలేదనే బాధ తప్ప మరేదీ లేదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కష్టాలనే వాటిని నేను చూసిన కోణం వేరు అనేది నాకు అర్థమవుతోంది. మీకు చాలా అన్యాయం జరుగుతుంది విశాల్. భర్తగా కాకపోయినా మీకు మాట ఇచ్చినట్టుగా మీ స్నేహితురాలిగా అయినా మిమ్మల్ని ఈ ఇంటిని బాగు చేసుకోవాల్సిన అవసరం నాకుంది అనుకుంది సిరి. అతని దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఈ సామాన్లన్నీ విసిరేస్తున్నారు? నువ్వు కనిపించలేదు, ఒక్కడికే బోర్ కొట్టింది, ఆడుకుంటున్నాను. ఇలా ఆడితే తర్వాత ఇవన్నీ నేను సర్దాలి. నాకు పని ఎక్కువైపోతుంది, అలసిపోతాను. మీతో మాట్లాడడానికి నాకు టైమే ఉండదు. అలాగా? అయితే ఇలా ఆడంలే. మరేం ఆడుకోవాలి? అది నేను తిరిగి వచ్చాక చెప్తాను, కానీ మనం బయటికి వెళ్దామా? ఎక్కడికి? పార్క్కి. ఓకే. మరి స్నానం? మీ స్నానం మీరు చెయ్యాలి, నాకు రాదు. ఇప్పుడు మీరు జెంట్స్, నేను లేడీస్ కదా. అవును, రంగన్న కూడా జెంట్స్ కాబట్టి మీకు స్నానం పోశాడు. అతను ఎలా చేయించేవాడో గుర్తు చేసుకొని అలాగే చక్కగా నీట్గా చేసిరండి. సరే, మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, నువ్వు చెప్పింది నేను వింటానులే అని విశాల్ ఒక్కడే వెళ్ళి స్నానం ముగించుకొని వచ్చాడు. శిరీష కబ్బోర్డ్లో ఉన్న వాటన్నింటిలో ఒక మంచి డ్రెస్ తీసి అతనికి ఇచ్చింది. ఇద్దరూ ముస్తాబై కిందికొచ్చారు. భాగ్యలక్ష్మి, నక్షత్ర వాళ్ళని చూసి అవాక్కయ్యారు. ఏంటమ్మా, అన్నయ్యని చూసి ఇది ఏడుస్తూ కూర్చుందన్నావు? ఎలా ముస్తాబై వస్తున్నారో చూసావా? నాకు కూడా అదే డౌట్గా ఉంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఎక్కడికైనా వెళ్తున్నారా? ఎక్కడికి లేదత్తయ్య, టిఫిన్ చేసి పక్కనే ఉన్న పార్క్ వెళ్ళొస్తానంతే. పక్కనే పార్క్ ఉందని నీకెవరు చెప్పారు?
డ్రైవర్ని అడిగాను, అతను చెప్పాడు. సరే వెళ్ళండి. విశాల్ జాగ్రత్త, వాడు నా ప్రాణం. భాగ్యం మాటలకి సిరికి బాగా కోపం వచ్చింది. కానీ అదుముకొని, తెలుసు అత్తయ్య, మీరెంత జాగ్రత్తగా చూసుకుంటారో నాకు తెలుసు. నేను కూడా అలాగే చూసుకుంటాను. అలా చెప్పిన వాళ్ళు టిఫిన్ పూర్తి చేసి కారులో పార్క్ దాకా వెళ్ళారు. మేము 2 గంటలు ఇక్కడే ఉంటాం, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఫోన్ చేస్తాను, అప్పుడు మళ్ళీ రా అంది సిరి డ్రైవర్తో. అతను వెళ్ళిపోయాక విశాల్ని తీసుకుని ఆటోలో బయలుదేరింది. ఎక్కడికి వెళ్తున్నాం సిరి? ఈరోజంతా నేనేం చెప్తే మీరు అదే చేస్తానని నాకు మాట ఇవ్వండి. సరే. ఆమె ముందుగా ఒక బంగారం షాపుకి వెళ్ళి పెళ్లిలో తనకు చేయించిన ఒక నగను అమ్మేసి డబ్బులు తీసుకుంది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది. విశాల్కి అన్ని టెస్టులు చేయించింది. కొన్ని నెలలు మందులు వాడితే అతనికి నయమయ్యే అవకాశం ఉందన్నారు డాక్టర్లు. దాంతో ఆమె సంతోషం రెట్టింపైపోయింది. ఈలోపు మీరు అతనికి చదవడం, రాయడం, ఒకే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయడం లాంటివి అలవాటు చేస్తూ ఉండండి. సరే డాక్టర్. అలా చాలాసేపటి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో వాళ్ళు రిపోర్ట్స్ చూడకుండా తన బ్యాగ్లో దాచుకుంది సిరి. ఏమ్మా ఇంత లేట్ అయింది? మీ అబ్బాయి బాగా అల్లరి చేస్తున్నారు అత్తయ్య, రానని మొండికేశారు. ఏ విశాల్, రెండో రోజే అమ్మాయిని ఇంత ఇబ్బంది పడతావా? భాగ్యం మాటలకు అతను స్పందించలేదు. నేరుగా గదిలోకి వెళ్ళిపోయాడు. ఏమైంది వాడికి? బలవంతంగా తీసుకొచ్చానని కోపం అత్తయ్య. అవునమ్మాయి, నీకు మా వాడితో ఎలాంటి కంప్లైంట్స్ లేవా? ఇది నా తలరాత, నాకు అర్థమవుతుంది. మీరు మాకు చేసిన సాయానికి బదులు నేను మీ కొడుకు ఒక ఆయాలాగా ఉండడానికి సిద్ధం. ఓ మామూలు ఇల్లాల జీవితం నాకు దొరకదని నాకు అర్థమైంది అత్తయ్య. సారీ అమ్మా, నీ జీవితానికి నష్టం చేయాలని నేను ఈ పెళ్లి చేయలేదు. వాడిలో ఏదైనా మార్పు వస్తుందన్న ఆశతో చేశాను. డాక్టర్లే తీసుకురాలేని మార్పు నా వల్ల ఏమవుతుంది అని చెప్పి సిరి గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మయ్య, వాడిని మార్చాలనే ఆలోచనలో ఇది లేదు. అందుకు సంతోషం. ఓ సంవత్సరం పాటు ఇక్కడ ఉండనిచ్చి ఆ తర్వాత ఎలా బయటికి నెట్టాలో ఆలోచించాలి అనుకుంది భాగ్యం. సిరి, కింద నువ్వు చెప్పినట్టే చేశాను కదా, ఎందుకు నువ్వు అమ్మతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా గదిలోకి వచ్చేయాలన్నావు? ఇప్పుడు నేను మీకోసం మీ ఇంటికి వచ్చేసాను కదా, మా ఇల్లు వదిలేసి. అవును, అంటే మీరు కూడా నేను చెప్పినట్టు చేయాలన్నమాట. అప్పుడే మనం మంచి ఫ్రెండ్స్ అనిపిస్తాం. నాకు నువ్వు బాగా నచ్చావు, చాలా ప్రేమగా మాట్లాడతావు. ఇంట్లో ఎవ్వరూ అలా మాట్లాడరు తెలుసా? నాకు అన్నీ తెలుసండి. నేను ఇంకా అమాయకత్వాన్ని మోస్తూ తిరిగితే మీరే కాదు, నేను కూడా మీతో పాటు నష్టపోతాను. ఇష్టమో కష్టమో మీరు నా మెడలో తాళి కట్టారు. మన బంధాన్ని నేను బలంగా మార్చుకుంటాను అని మనసులో అనుకుంది ఆమె. అత్తగారికి తెలియకుండా అతనికి సమయానికి మందులిస్తూ, అతని చేత చిన్న చిన్న పనులు చేయిస్తూ, పుస్తకాలు చదవడం అలవాటు చేస్తూ, ఇంట్లో మాత్రం ఏమీ తెలియనట్టుగా మౌనంగా ఉండేలా అతన్ని ఒప్పించిందామె. రోజులు గడుస్తున్న కొద్దీ కోడల్ని ఇంటి నుంచి ఎలా నెట్టేయాలో అని పథకాలు వేసుకుంటూ వచ్చింది భాగ్యం. కొన్ని నెలల సమయం తర్వాత విశాల్ ప్రవర్తనలో మార్పు మొదలైంది. భర్తని అత్తగారితో ఎక్కువసేపు మాట్లాడనివ్వకుండా జాగ్రత్త పడింది సిరి. అతన్ని బాగు చేసుకోవడానికి ఆమె ఒక మౌన యుద్ధమే చేసింది. ఏమాత్రం విషయం బయటపడినా భాగ్యం వల్ల ఏ ప్రమాదం వస్తుందో అనే భయంతో క్షణక్షణం గడిపింది. మొత్తానికి దేవుడు కరుణించి ఆమె సంకల్పం ఫలించింది. విషయాల్లో మార్పు వచ్చింది. అతను హుందాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతనికి పూర్తిగా నయమైందని కన్ఫర్మ్ చేసుకున్నాక, ఇలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానండి. ఏమైంది సిరి, ఎందుకు ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా మారింది నేను కాదండి, మీరు. ఇంతకాలం మీలో కనిపించిన పసితనం ఇప్పుడు లేదు. మీరు ఒక మామూలు మనిషిలాగా ప్రవర్తిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును సిరి, నీ వల్లే ఇది సాధ్యమైంది. నువ్వు నా జీవితంలోకి రాకపోతే నేను ఎప్పటికీ అలాగే ఉండిపోయేవాడిని కావచ్చు. నా ప్రవర్తనలో ఇంత మార్పు వచ్చిందని అమ్మ గమనించినట్టు లేదు. నేను వెళ్ళి అమ్మకి సర్ప్రైజ్ ఇస్తాను. ఏవండి, ఆగండి. ఏమైంది సిరి? అసలు మీరు ఇలా ఉండిపోవడానికి కారణమే అత్తయ్య గారు. ఆ విషయం నాకు పెళ్ళైన 2వ రోజే తెలిసింది. ఆ రోజు నుండే మీకు ట్రీట్మెంట్ మొదలు పెట్టించాను. అందుకోసం పెళ్ళికి నాకు పెట్టిన నగలన్నీ అమ్మేశాను. ఈ విషయాలేవి అత్తయ్య గారికి తెలియదు. అమ్మ ఇదంతా ఎందుకు చేస్తుంది? మీరు తనకి సొంత కొడుకు కాదు కదండి. సవతి తల్లి ప్రేమ అలాగే ఉంటుంది. విషయం అర్థమయ్యాక అతను కొంతసేపు బాధపడ్డాడు. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చాడు.
ఓ రోజు నక్షత్ర కోసం పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చారు. ఎవరు? మిమ్మల్ని ఎవరు పిలిచారు అంటూ కేకలేసింది భాగ్యం. నేనే పిలిచానమ్మా అన్న విశాల్ మాటలతో ఆమె షాక్ అయింది. విశాల్, నువ్వింత మామూలుగా మాట్లాడుతున్నావా? నాలో మార్పు మొదలై చాలా రోజులైందమ్మా. నీకే గమనించడానికి టైం లేకపోయింది. ఆ పెళ్లి వాళ్ళని నేనే పిలిచాను. నక్షత్రకి పెళ్లి చేయాలి కదా. అన్నగా అది నా బాధ్యత. అవుననుకో, కానీ తనకు కూడా ఒక మాట చెప్పాలి కదా. ఇప్పుడు దానికి 25 ఏళ్ళమ్మా. ఇంకా చెప్పేదేంటి? మనం ఈ సంబంధం చేస్తున్నాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. తనను ఒప్పించు. అతని మాట తీరుకి భాగ్యం భయపడిపోయింది. కూతుర్ని పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టింది. కొద్ది రోజుల్లోనే విశాల్ ఆమెకు పెళ్లి జరిపించి పంపించేశాడు. ఇక ఆ ఇంట్లో భాగ్యం ఒంటరిదైపోయింది. నేను ఊహించిందేంటి, ఇక్కడ జరిగిందేంటి? బతికినంతకాలం ఈ ఆస్తిని నేను నా కూతురు మాత్రమే అనుభవిస్తామనుకున్నాం. కానీ ఆ విశాల్ గాడి తల్లోకి సడన్గా స్పృహ వచ్చింది. నా బిడ్డ ఇంటి నుంచి అడుగు బయట పెట్టేసింది. ఇక ఆ సిరి చేసే పెత్తనం భరించాలేమో. ఏంటత్తయ్య అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఇదంతా నీ పనేనా? మరి నన్ను మోసం చేసి పసిపిల్లాడు లాంటి వాడికిచ్చి పెళ్లి చేశారు మీరు. పోనీ అది కూడా తట్టుకుందామంటే జీవితాంతం ఆయన్ని అదే అవస్థలో ఉంచాలని ప్లాన్లు వేశారు కదా. నా భర్తకు అన్యాయం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? కూతురుగా నేను పిరికిదానిలాగే పెరిగాను, కానీ భార్యగా మాత్రం పిరికిదానిగా మిగిలిపోవాలనుకోలేదు. అందుకే నా భర్తని బాగు చేసుకున్నాను. ఎలాంటి వేషాలు వేయకుండా తిన్నగా ఉంటే ఈ ఇంట్లో మీకు అత్తగారి గౌరవం దక్కుతుంది. లేదంటే అక్కర్లేదు, నాకు అర్థమైంది అని కోపంగా భాగ్యం తన గదిలోకి వెళ్ళిపోయింది. భార్య తన కోసం చేసిన వాటన్నింటికీ కలిపి విశాల్ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. నాకు కావాల్సింది ప్రేమ మాత్రమేనండి. ఈ ఆస్తిపాస్తుల మీద నాకేం మోజు లేదు. మీరు మామూలుగా మారితే చాలనుకున్నాను. అందులో నేను విజయం సాధించాను. భార్యకు తన పట్ల ఉన్న అంకిత భావానికి అతను ఎంతో సంతోషించాడు. ప్రేమగా ఆమెను గుండెలకు హత్తుకొని, నీతో పెళ్ళి నాకు ఓ వరంగా మారింది. చివరి వరకు మనం ఇలాగే కలిసి ఉండాలి సిరి అన్నాడు ఆమెతో. సిరి కూడా ఎంతో సంతోషించింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఓ అన్యోన్యమైన జంటగా కలకాలం సంతోషంగా కలిసి బ్రతికారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.